హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ టీమ్ అయితే ఉన్నారు. ఇందులో ఒకరు నాకు చాలా ఇష్టం అండి, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ అనుకోవచ్చు ఇండస్ట్రీ వాళ్ళకి నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏంటి అని, బట్ ఈజ్ వెరీ క్యూట్ అండ్ స్వీట్. చాలా అందంగా ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ పెళ్ళి అయిపోయింది, ఒక పాప కూడా ఉంది. బట్ తనతో పాటు డైరెక్టర్ మధు గారు కూడా ఉన్నారనమాట. ఇంతకీ ఎవరి పెళ్ళి అయిపోయి పాప ఉన్న ఎవరి పర్సన్ అంటే, మీరు రామరాజ్ కాటన్ పంచలు కట్టుకుంటారా, దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా చేస్తారనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ త్రిగుణ్ విత్ us. సో నమస్తే, వెల్కమ్. అడిగారా మరి లేకపోతే ముందు ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూడాలి అని. అందుకే సార్ సో ఈ ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, ఫ్రెండ్స్ తో పని చేయకూడదండి. అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ టాకింగ్ ఆర్ రోస్టింగ్ ఈచ్ అదర్. హౌ ఆర్ యు హేమమాలిని గారు? అమ్మో బాబోయ్, చాలా బాగున్నాను. అరుణ్ ఈశ్వర్ గారు, అదిత్ అరుణ్ గారు. త్రిగుణ్ మర్చిపోయావు. అదే అంటున్నా, ఐ వాంట్ టు ఆస్క్, ఈ అరుణ్ ఈశ్వర్ ఫస్ట్ పేరా, అదిత్ అరుణ్ ఫస్ట్ పేరా? త్రిగుణ్ ఇస్ లైక్ శివుడు ముందు వచ్చాడా, లేకపోతే లింగేశ్వరుడు ముందు వచ్చాడా, లేకపోతే అరుణాచలేశ్వరుడు ముందు అంటే వచ్చాడా just అని అడిగితే ఉండదు కదా. మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ కి ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్. అమ్మ నాన్న పెట్టిన పేరు లవ్ తో ఏది అరుణ్ ఈశ్వర్. ఆదిత్ అరుణ్ ఇస్ మై ఒరిజినల్ నేమ్. ఓకే ఓకే, అండ్ లవ్ తో ఏ పేరు పిలిచినా ఓకే. ఒకళ్ళు ఆదిత్ అంటారు, అరుణ్ అంటారు, పిలవండి చాలు, పిలవండి చాలు, పిలవండి చాలు, ఆ, ప్రేమతో ప్రేమగా పిలవండి చాలు. జస్ట్ 2 నిమిషాల్లో మేము ముందుంటారు అనమాట. నేను ముందుండను. ముందు 2 నిమిషాల్లో కష్టం. చెన్నై, హైదరాబాద్ ఇలా తిరుగుతుంటే 2 బెంగళూరు, నిమిషాలు ఎస్ కష్టం. సో మీతో తర్వాత మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పుట్టింది కదా, ఎక్కడ పుట్టింది, పుట్టడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? పుట్టడానికి కారణం ఏంటంటే బేసికలీ మనం అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అండి. అవును. బేసికల్లీ ఆ అగ్రికల్చర్ అనేదాన్ని ఎక్కడో మనం వదిలేసాం. ఉమ్, సో ఎందుకు వదిలేసామంటే దాన్ని మనం మార్చట్లేదు, చేసే విధానం. ఉమ్, సో ఈ మూవీలో డైలాగ్ కూడా ఏంటంటే, చేసే విధానం మారితే చూసే విధానం మారుద్ది అనమాట. ఉమ్, సో ఆ హీరో ఆ డైలాగ్ చెప్తున్న ప్రాసెస్లో ఎలా మార్చాడు హీరో. ఉమ్, సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం ఏంటంటే చాలా ఈజీగా ఇది ఒక సాఫ్ట్వేర్ వర్డ్ అని చెప్తాం కానీ, బట్ ఇది యాక్చువల్లీ దీనికి ఒక రియల్ మీనింగ్ ఏంటంటే మన పాస్ట్లోనే ఉంది. ఉమ్, మన యాన్సిస్టర్స్, మన తాత ముత్తాతలు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే చేసేవారు. మన టీజర్ చూస్తే కనుక మీకు అదే కనిపిస్తుంది. ఒకప్పుడు పొలమే ఇల్లు, ఇల్లే పొలం. అవును. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్నే మనం వాళ్ళ ప్రజెంట్లో ఏం చేస్తున్నాం అంటే సాఫ్ట్వేర్ కింద మనం మార్చాం. బట్ యాక్చువల్లీ ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా మారబోతుందో కూడా దీంట్లో చూపించాం. ఎందుకంటే అందుకే మీకు రోబో ఇవాళ వచ్చింది మధ్యలో. ఎందుకంటే మీకు ఇవాళ లే ఆఫ్స్ చూస్తుంటే ఎప్పుడు లే ఆఫ్ అవుతుందో తెలియట్లేదు ఎవరికి. అందుకే అందరూ సేఫ్టీగా సెకండరీ ఇన్కమ్ పెట్టుకుంటున్నారు. డెఫినెట్లీ నాకు కూడా ఇప్పటికీ చాలా ఉంది. పక్కన YouTube ఇంకేదైనా channel ఉందిగా. బిజినెస్, పక్కన ఇంకోటి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామా అని. యూట్యూబ్ లో ఏమొస్తుంది, ఇంకా ఏమి రావట్లేదు. అందరిలాగే చెప్తున్నారు సార్, లక్షలు సంపాదిస్తారు. అబ్బా, ఈ మాట నిజమా? వాళ్ళ తదాస్తు దేవతలు తిరిగే టైం ఇది. ఎక్కడున్న త్రిగుణ్ చెప్పినట్టు నాకు లక్షలు నాకు రావాలి. తెలిసి ఆ పాత హేమమాలిని గారి తర్వాత ఎక్కువ సంపాదించి ఇది హేమాలిని అయి ఉంటుంది. వా, సాయిరా చాలా బాగుంది వినడానికి మాత్రం. బట్ త్రిగుణ్ కూడా బాగా సంపాదిస్తున్నారు. 4 చేతులు, 4 వేళ్ళు, అన్ని రకాలుగా సంపాదిస్తున్నారు. అటు బ్రాండింగ్, బ్రాండ్ కొలాబరేషన్స్, ఇటు ఆకలేస్తుంది ఇప్పుడు మీకు. పొట్టకూటి కోసం. సారీ సార్, ఇలా అంటే ఆకలేస్తుందేమో అనుకున్నా. ఆకలి కోసమే. అవును, ఏదైనా సరే ఆ 4 వేళ్ళు లోపలికి వెళ్ళడానికి, ఎవరు చేసేదైనా దానికే. నిన్న వాళ్ళు మంచిగా అన్నా కూడా మీరు దాన్ని కన్వర్ట్ చేసేస్తారు. వేరే వాళ్ళు చెప్తే అలా కన్వర్ట్ మీరు చెప్తారు. సరే ఫైనల్ పర్సనల్ వెళ్ళిపోతుంది. అవును. ఓకే, May 15th మా సినిమా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఇస్ ద మెయిన్ థింగ్ అంటే ఏం చెప్తారు? నేను రీసెంట్ గా చేసే సినిమాలన్నీ ఎక్కడో వైలెన్స్, రొమాన్స్, రొమాన్స్ ఆన్ పీక్స్. సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి. అందరూ మీరు పిల్లలు అందరూ ఫుల్ ఫ్యామిలీ చేసేటట్టు ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఓకే. అండ్ లవ్ స్టోరీస్ కొంచెం స్టాప్ చేశాను. చాలా లవ్ స్టోరీస్ చేస్తున్నాం కదా, అన్లెస్ దెర్ ఇస్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది నాకు ఒక మంచి, ఇది ఒక ఈ జెన్జీ ఇష్యూస్ మీద మంచి స్టోరీ చెప్పారు అనమాట. ప్రీవియస్ జనరేషన్ ఎలా ఉంటుందంటే, అందరు ఎస్పెషలీ బాయ్స్కి టెంప్లెట్గా ఇంజనీరింగ్ చేయాలి, లేదా MS USకి వెళ్ళాలి, మంచి ప్యాకేజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇది చేయకపోతే పక్కింటోళ్ళు చుట్టాలు మాట్లాడతారు అని ఒక ఇప్పుడున్న జనజీలో ఉంటారంటే డోంట్ కేర్, నాకు వచ్చి నేను చేస్తా, నాకు ఏమొస్తే నేను అది చేస్తా, అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న ఒక అబ్బాయి. అండ్ అమ్మాయిలు కూడా ఎలా అంటే, నేను ప్రేమిస్తే కట్టుబట్టలతో వస్తా అన్నట్టేం లేదు. చాలా ప్రాక్టికల్గా నేను ఎంత సంపాదిస్తాను, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత సేవింగ్ చేయాలి, ఎంత SIP వేయాలి. సో ఇలా ఉన్న ఒక 2 క్యారెక్టర్స్ లవ్ స్టోరీ చాలా
ఎవ్రీడే చూసినట్టు అనిపించింది. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కానీ ట్రైలర్ ఒక డైలాగ్ ఉంటుంది, నాన్న డబ్బులు కావాలంటే వడ్డీకి ఇస్తా అంటాడు. ఏంటి వడ్డీకి ఇవ్వడం ఏంటి, నాకే అంట, ఏంటి నువ్వు దేనికి అడుగుతున్నావు, దానికి ఏది కావాలి అన్నట్టు. సో అందరూ చాలా రియలిస్టిక్గా ఉండడం. అండ్ మొత్తం స్టోరీ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరుగుతుంది. ఓకే. అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ హర్ష అపార్ట్మెంట్లో ఉంటాడు, దాంట్లో చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్. సో మనం ఎవ్రీడే సుదర్శన్ గారు, సో మనం ఎవ్రీడే చూసే క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. మనం పొద్దున్న లేచి నడుచుకునే ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో ఉంటే అక్కడ ఒకడు ఉంటాడు, ఆయన కౌంటర్ మనం పలకరిస్తాము, ఏ జోకులు వేస్తాము. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఒక చిన్న ఇది మెయిన్ స్టోరీ అయినా దీని బ్యాక్ డ్రాప్ అగ్రికల్చర్ మీద చేశారు. ఓకే. నాకు ఆ మెసేజ్ బాగా చెప్పాలని అనిపించింది. మోస్ట్ ఆఫ్ ఇట్ 90% ఎంటర్టైన్మెంట్, ఒక లాస్ట్ ఒక 5 minutes ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. నాకు తెలుసుండి యు ఆర్ లైక్ నేచర్ లవర్. నాకు తెలిసినంత వరకు పెట్ లవర్. మిమియా ఫస్ట్ అడాప్టర్ పెట్ ఉందా ఇప్పుడు? ఓకే ఫైన్. సో పెట్ లవర్ చాలా నాకు ఎందుకు ఇష్టం అని చెప్పానంటే అండి, హీఈస్ వెరీ గుడ్ ఎట్ టాకింగ్ విత్ ద పీపుల్. అంటే హీ డోంట్ ఈవెన్ సీ ఓకే వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళతో మాట్లాడితే మనకి ఇది ఫైదా, వాళ్ళతో మాట్లాడితే మనకి ఏముంది అని అయితే అసలు చూడదు త్రిగుణ్. దట్స్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ బెస్ట్ క్వాలిటీ ఇన్ త్రిగుణ్ అంటే అదే అని చెప్తాను. ఇప్పటికి ఒక్క మంచి మాట చెప్పించారు నా గురించి. సో సార్ యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ సినిమాస్ ఎలా అయిపోయినాయి అంటే ట్రైలర్లో చాలా ఇంప్రెస్ చేస్తున్నారు, బట్ సినిమాకి వెళ్తే అది ఉండట్లా. ఫ్రాంక్లీ స్పీకింగ్ రీసెంట్గా రిలీజ్ అయిన చాలా సినిమాలు అదే పరిస్థితి. హార్డ్లీ 2 days ఆడుతున్నాయేమో. పెద్ద హీరోలు అయితే ఒక వారం రోజులు ఆడిపిస్తున్నారు, తర్వాత అవి ఎటు వెళ్ళిపోతున్నాయి ఎవరికి కూడా తెలియదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్స్ కూడా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం, మేము నెంబర్లు వేసుకుంటున్నాం కావాలి అని చెప్పేసి. సో మీ సినిమా ఆడియన్స్ని నిజంగా జెన్యూన్గా ఎంత కనెక్ట్ చేస్తుంది? ఎందుకంటే సార్ ఎవరైనా సరే మేము మీకు ఒక చిన్నపాటి అడ్వైస్ ఇస్తాము, లెక్చర్ ఇస్తామంటే మాకు వద్దు, మేము చూడడం, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా ఆ 2 గంటలు మేము వచ్చి కూర్చున్నామంటే మేము ఖర్చు పెట్టిన డబ్బులకి మేము ఎంతో కొంత ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకునే జనాలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ సినిమా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఒక ఆన్సర్గా ఉంటుందంటే వాట్ యు విల్ సే? బేసిక్గా యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఏంటంటే అండి, మనం ఎక్కడో చోట ఏంటంటే ఈ టీజర్ ట్రైలర్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఒక హానెస్టీతో ప్రజెంట్ చేస్తాం బేసికలీ. ఈ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మన సినిమాలో 2 జోనర్స్ ఉన్నాయి. ఒకటి ఒక సీరియస్ టాపిక్, ఒకటేమో ఎంటర్టైన్మెంట్ టాపిక్. సో ఈ 2 టాపిక్స్ని మనం ఏది హైడ్ చేయకుండా ఆడియన్స్కి ప్రజెంట్ చేద్దామని చెప్పి మా టీం అంతా కలిసి హానెస్టీగానే మనం 2 వదిలేసాం బేసిక్గా. మీరు అందుకే అబ్జర్వ్ చేస్తే టీజర్లో ఏంటంటే ద పల్స్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాం. సో దాంట్లో అగ్రికల్చర్ని డీల్ చేసాం. ట్రైలర్ ఏం చేసామంటే ద హార్ట్ బీట్ అని చెప్పేసి కామెడీను లవ్ స్టోరీని కంటెంట్ మిక్స్ చేసి చూపించడం జరిగింది. సో బేసికల్ ఏంటంటే జనాలు ఇప్పుడు నాకు వచ్చే బేసిక్ డౌట్స్ కూడా నా చుట్టుపక్కల అడుగుతుంది ఏంటంటే, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేసావని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఈక్వేటర్లో పెట్టాం. సో యాక్చువల్లీ ఈ పాయింట్ మీద పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ వర్క్ చేసామండి. సీరియస్లీ ఈ సినిమా నాకు ఎంత, మా టీంకి కానీ ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే, ఖచ్చితంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా డెఫినెట్లీ ఇట్ విల్ రిమెంబర్ ఫర్ టైమ్ మాట. ఎందుకంటే 2 different genres ని మిక్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. ఓకే. అయితే పాయల్ని అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే మీరు అంట కదా? ఫస్ట్ సైన్ చేసిన సినిమా ఇదే. ఓకే. బట్ తన ఒక 1 or 2 films వచ్చినట్టు చౌరిపట్నం అండ్ బాగా చేస్తున్నారు, ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నారు. థర్డ్ రిలీజ్ అనుకుంటా తెలుగులో. అవును. యాక్చువల్ అప్పటికి అంటే సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు సినిమా? 2-3 years అయింది. ఎందుకు డిలే అయిందంటే వాట్ ఇస్ ద ఆన్సర్? అదే అండి. త్రిగుణ్ డేట్స్ ఇవ్వలేదా? సినిమాలంటే మరి త్రిగుణ్ డేట్స్ ఇవ్వలేదా మీకు? త్రిగుణ్ నాకు ఈ టైంలో కూడా ఎవరన్నా ఇమీడియట్ గా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే ఫస్ట్ క్యాండిడేట్ త్రిగుణ్. ఐ నో దట్ హి విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇట్. ఏదైనా గానీ నాకేం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఇలా ఉందంటే ఓకే ఇది సార్ట్ అవుట్ అవుతుంది, కంగారు వద్దు అని నన్ను కూల్ డౌన్ చేసి. సొల్యూషన్ ఉండకపోవచ్చు బట్ ఒక సపోర్ట్ పిల్లర్ అండి. సపోర్ట్ అయితే ఇస్ దేర్. అండ్ వన్ థింగ్ అండి, మీరు ఇందాక చెప్పిన దానికి ఏంటంటే ప్రతిదానికి ఒక రీజన్ డివైన్ అంతే, అంతకనే ఏం లేదండి. బట్ ఎట్ ద ఎండ్ ఏంటంటే సినిమా చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మీరు కూడా చూసాక దీని వెనకాల ప్రాబ్లమ్స్ అనేది మీరు అనుకోరు. యాక్చువల్లీ ఈషా కూడా 1 year లేట్ అయింది. అవును. ఎంత ఊపిందో అందరికీ తెలుసు. డిస్పైట్ అంటే బిహైండ్ ద సీన్స్ మీకు తెలుసు ఇండస్ట్రీ అంతా ఒకేలా ఉండదు, కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అన్ని కలిసి రావడం, అంటే కొన్ని వర్కౌట్ కావన్నవి వర్కౌట్ అయిపోతాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి అని కూర్చుంటే కొన్ని అసలు వర్కౌట్ ఏంటంటే అసలు ఈ డేట్ కూడా మేము అసలు అనుకున్న డేట్ కదా, బట్ మంచి డేట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది. అంతే దాని మీద మేము కాన్ఫిడెన్స్ పెరిగింది మాట. ఎందుకంటే డివైన్ కూడా మా వెనకాల ఉంది అనేది అయితే నమ్ముతాం. అంటే ఫస్ట్
ఒక 2 days ముందే డిసైడ్ అయింది. నాకు ఫోన్ చేసి నేను షూట్లో ఉన్నాను, నేను నైట్ షూట్స్ ఉన్నాయి, నేను డేలో వచ్చి 100% చేస్తాను, వీళ్ళు ప్రమోట్ ద ఫిల్మ్, తీసుకెళ్దాం, ఒక వారమే ఉంది, ఎన్ని స్క్రీన్స్ అంటే XYZ స్క్రీన్స్, కొంచెం తక్కువ స్క్రీన్స్ చెప్పారు. మేము ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండగా బయట డిస్ట్రిబ్యూటర్లు రావడం, స్క్రీన్లు పెరగడం జరుగుతూ ఉంది. ఈ 2 ఇంటర్వ్యూల మధ్యలో 30 స్క్రీన్లు పెరిగాయి. సూపర్. సో మంచి టైమింగ్, సమ్మర్, అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలనుకుంటారు. ఒక మంచి క్లీన్ ఫిల్మ్, నవ్వుకుంటూ రావాలి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే అండి, మనం మెసేజ్ రుద్దితే ఎవరికి నచ్చదు. ట్రూ. కానీ It's very మనకి true. తెలిసిన చాలా విషయాలు కమర్షియల్ సినిమాలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మనీ గురించి శివాజీ సినిమా చూసి మనం నేర్చుకుంటాం. ఠాగూర్ సినిమా చూస్తేనే కరప్షన్ ఏంటో తెలుస్తుంది. అపరిచితుడు సినిమా చూస్తే, సో అట్లా ఎవ్రీ ఫిల్మ్ మనకి ఒకటి నేర్పిస్తూ ఉంటాయి. ఇప్పుడు అడిగాం అనుకోండి, ఇప్పుడు అడిగితే శివాజీ సినిమా బ్లాక్ మనీ గురించి అని చెప్తాం, అప్పుడు అడిగితే శివాజీ సినిమా శ్రేయ గురించి అని చెప్తాం చూపే కదా? కత్తి కదు. కదా. సో ఇది కూడా దో మేము చెప్పాల్సిన స్టోరీ అగ్రికల్చర్ గురించి అయినా, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ నైస్ కమర్షియల్ ఎంటర్టైనర్. అయితే ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక థింగ్ బాగా నచ్చింది. ఆ పిల్ల లిస్ట్ వేస్తుంది కదా, అంత పొడిగెళ్తుంది కదా, ఇంట్లో ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? అట్లాంటి వాళ్ళు దొరకాలని మీ అందరికి అదే ఎప్పుడైనా జరిగిందా? మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు కదా రీల్స్ వెళ్తా ఉంటాయి, మీకు కాబోయే హస్బెండ్ ఎలా ఉంటుంది, నా హస్బెండ్ 5 lakhs. నాకు అసలు అలాంటి ఆశలే లేవు. నేను పెడతా కావాలంటే నాకు అసలు అలాంటి ఆశలే లేవు. డబ్బు వెనకాల పడే మనిషిని అయితే నేను కాదు కదా. సో ఈ ఫస్ట్ ట్రైలర్ చూడగానే చాలా మంది అడిగి అంటే అమ్మాయి కమర్షియల్ ఏంటి అని, బట్ అలా ఉండాలి కదా. మొత్తం అంతా ఏమీ లైక్ ముందులా కాకుండా దే వెరీ ప్రాక్టికల్. యాజ్ యూ మెన్షన్ ఇందాక, ఇప్పుడు అమ్మాయిలు కూడా జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారు, చాలా అలా ఉన్నారు. చాలా సెన్సిబుల్ గా ఉన్నారు, చాలా ప్రాక్టికల్. హలో బాబు, సొల్లంతా కాదు, ఎంత ఏంటి, నేను ఇంత ఏంటి కథ ఏంటి, సంపాదించేది ఎంత, నాకు వచ్చేది ఎంత, నీకు వచ్చేది ఎంత, నువ్వు గిన్నెలు గడుగు, ఎగ్జాక్ట్లీ. నేను ఉతుకుతాను వారే, అరే వెరీ క్లియర్ కదా, నేను కట్ చేస్తాను వండు. ఎగ్జాక్ట్లీ. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా, పాయల్ కూడా. సో లైక్ ఐ సెడ్, కానీ ఐ లైక్ దట్ డైలాగ్. నీ పర్సనాలిటీకి నువ్వు తినేదానికి సంబంధం లేదంటే కొన్ని పాయల్ కి రియల్ లైఫ్ లో కూడా ఆ డైలాగ్ సరిపోతుంది. అవును, మంచి తిండి మాస్టర్. ఐ యూస్ టు ఫాలో హర్ అకౌంట్. అసలు అవును, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటది, బట్ ఫిగర్ మాత్రం అలా మంచిగా మెయింటైన్ చేస్తుంది. అది కొన్ని మెటబాలికల్ జీన్స్ అంటే. త్రిగుణ్ అయితే నేను షాక్ అయ్యానండి ఒకసారి, నాకు తెలిసి వెన్ షీఈస్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకుంటా, నేను కూడా మంచిగా ఒక ఫోటో వేసుకొని ఆ ఫోటో ఎలా ఉంటే లాస్ట్ టైం ఐ సెండ్ కదా, నేను చెప్పాను కదా, ఆ ఫోటో చూసి షాక్ అయ్యాను. ఏంటి ఏమైంది త్రిగుణ్ కి ఇలా అయిపోయాడు ఏంటి నా అనుకున్నా. వేరే షూట్ కి వెయిట్ పుట్ ఆన్ చేశాను. సో పర్సనల్ దాంట్లో స్టోరీ పెట్టాను అన్నమాట. తను నేను ఫుల్ వెయిట్ పుట్టానే ఉంటే ఇద్దరు టమ్మిల్ పట్టుకుని ఇలా ఉన్నారనమాట ఆ ఫోటోలో. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళా మొత్తం యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఎంటైర్ బాడీ. ఫోటో అన్నమాట. ఓకే, అప్పటికి వెయిట్ తగ్గిపోయాను, కొంచెం ఓల్డర్ ఫోటో. ఆ ఫోటో పెట్టి ఒక 10-15 days మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ కి వస్తే ఉన్నాం కదా. వాట్ యుల్ సే అబౌట్ యువర్ ఫిట్నెస్ జర్నీ అంటే ఏం చెప్తారు? అండ్ విరాట్ గారిని ఎప్పుడు కలిసారు, ఎక్కడ కలిసారు, ఏంటి ఆ ఫోటో వెనకాల స్టోరీ ఏంటి? విరాట్ కోహ్లీ గారిని 18 years of dream అని యూ మెన్షన్. 18 years of dream, ఆఫ్ కోర్స్ ఆర్సీబీ గెలిచినప్పుడు దానికి పెట్టాను. నేను యాక్చువల్లీ కొన్నిసార్లు కలిసాను, నేను ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండేవాడిని, నాకు కొన్ని జిమ్స్ అవి ఉండేవి. సో ఆ కోరిలేషన్, ధోని గారిని విరాట్ గారిని సేమ్ డే సేమ్ టైం కలిసా ఫస్ట్ టైం. ఒక జిమ్ లో నేను కూడా వర్కౌట్ చేస్తూ, అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ వర్కౌట్ చేస్తూ అండ్ కలిసాను. ఆఫ్ కోర్స్ లెజెండ్స్. దాని తర్వాత ధోని గారిని చాలా సార్లు ఎక్కువ ఫొటోస్ తీయడం కుదరలా, వేరే ప్లేసెస్ లో కలవడం. అండ్ ఆఫ్ కోర్స్ విరాట్ వాళ్ళు అలా కలిసాను. వాళ్ళు ఆర్సీబీ గెలిచిందని ఫోటో పెట్టాను. ఓకే, అంటే ఆ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ అంతేనా? అంతే, అంతకని యాక్చువల్లీ అదొక జిమ్ ఫోటో. అవును, వర్కౌట్ చేస్తుంటే నేను అథ్లీట్, నేను బాగా వర్కౌట్ చేస్తాను. సో అలా డిస్కషన్స్ తను కూడా చూసి మాట్లాడటం. అండ్ ఒకసారి ఆ పర్టికులర్ ఫోటో తీసింది వైజాగ్లో. ఏం జరిగిందంటే, మేము వైజాగ్ బీచ్ మీద షూట్ చేస్తున్నాం, బ్లాక్ చేసి షూట్ చేస్తున్నాం. ఇండియా అండ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ సమ్ మ్యాచ్ ఏదో ఉంది. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగి బీచ్ హోటల్కి వస్తూ ఉంటే మొత్తం ఇది షూటింగ్ కోసం ఆపారనమాట. ఓకే, ఆపి ఇంకప్పుడు మూవ్ అవుతుంటే వాళ్ళందరూ తీసి షూటింగ్ చూస్తున్నారు. ఈవినింగ్ జిమ్ లో కలిసాం. ఓకే, అప్పుడు విరాట్ వచ్చి, అరే మీరే కదా షూటింగ్ చేస్తున్నారు అక్కడ అని చెప్పి, యా యాక్చువల్లీ దట్స్ హౌ వి మెట్. ఓకే,
కానీ బాగుంది ఆ ఫోటో, చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ యాక్చువల్గా ఆనంద్లో ఆనంద్కి రూపాకి ఎంత ఫ్యాన్స్ అయితే ఉన్నారో నెక్స్ట్ పేరు సత్య గారికి నేను అనీష్ గారికి ఉన్నారనమాట. నేను నాకు తెలిసి మీ ప్రెస్ మీట్లోనే జస్ట్ వాళ్ళిద్దరిని ఇలా క్రాప్ చేసి ఒక వీడియో తీసి పెడితే చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చిందనమాట ఆ రీల్కి. అసలు వాళ్ళిద్దరిని మళ్ళీ పేరప్ చేసి అది కూడా హీరోకి ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్గా చెయ్యాలని ఎలా వచ్చింది మీకు ఆ థాట్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా మనం హీరో అనుకోగానే మన త్రిగుణ్ చూడంగానే ఏంటంటే నాది యాక్చువల్లీ ఏలూరు. సో మా దాకివీడు ఆక్వీడ్ కదా. జస్ట్ 1 hour డిస్టెన్స్ మాకంతే. సో బేసిక్గా మాకు జర్నీ ఉంది. ఆ జర్నీ చూసినప్పుడల్లా మా ఏరియాలో కుర్రోడ్లా కనిపించాడు. మన పక్కింటి కుర్రోడ్లాగానే ఉంటాడు కానీ మన పక్కన ఉండడు అనమాట, చెన్నైలో ఉంటాడు. సో వీళ్ళకి మదర్ ఫాదర్ కూడా ఎలా చూసానంటే, సో మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా చూద్దామని ఆలోచనతో స్టార్ట్ అయినప్పుడు నాకు కూడా మీరు అన్నట్టు ఆనంద్ సినిమా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఆనంద్ సినిమా చూస్తున్నా అంటే వీళ్ళిద్దరే గుర్తొస్తారు ఫస్ట్. నాకు కూడా సార్ సేమ్. ఇన్ఫాక్ట్ అప్పుడు మేము మాట్లాడుకున్నాం, అంటే ఇది చూస్తుంటే ఆనంద్ సినిమాలో వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక 25 years తర్వాత కొడుకు పుడితే ఎలా ఉంటుంది అన్నట్టు ఫ్యామిలీ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ క్యాట్ అండ్ మౌస్ ఫైట్ మంచి ఫైట్ ఉంటుందండి. అసలు వాళ్ళిద్దరు నిజంగా దాని ఎక్స్టెన్షన్ క్యారెక్టర్స్ అనుకోవచ్చు ఇందులో. అసలు సినిమా చూసిన సేపు ఏంటంటే నిజంగా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా, ఈ కొడుకు కోసం ఎంత కొట్టేసుకుంటున్నారా ఏంటి అనే సెన్స్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది జీడిపప్పు మీద ఒక కామెడీ చేస్తారు. చాలా అది సినిమా చూడాలి, సినిమా చూడాలి. అయితే వాట్ ఈస్ యువర్ డ్యూరేషన్? సినిమా డ్యూరేషన్ 2 hours 10 minutes అండి. అంతే. 9 minutes some seconds, but max 2 to 10. నేను ఇందాక మాటల్లో మాటగా నేను విన్నాను, విజయ్ సేతుపతి గారి సినిమాలో ఏంటి గ్రే షేడా విలనా చూడండి చెప్తే తిడతాడు మా డైరెక్టర్. మిష్కిన్ గారు డైరెక్ట్ చేస్తారు కదా, మిష్కిన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే. విజయ్ సేతుపతి గారు ఒక యాంటోగనిస్ట్ రోల్ రావాల్సింది. యాక్చువల్లీ కొంచెం టైం అయింది సినిమా అయిపోయి, ఫ్యూ మంత్స్ అయింది. ఇక్కడ అవి ఇట్స్ మల్టీలింగ్వల్ కానీ ప్రెడామినెంట్లీ తమిళ్. ఆఫ్ కోర్స్ దాను గారు ప్రొడ్యూసర్, కలిపల్లి దాను గారు ప్రొడ్యూసర్ అండ్ శృతి హాసన్ గారు చేశారు సినిమాలో. ఇట్స్ నైస్ ఆన్సాంబుల్ కాస్ట్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇండియన్ ఫిల్మ్ అవుతుంది అది. ఇండియాలో మంచి సినిమా అవుతుంది. ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఇట్ విల్ రిలీజ్ సూన్. ఎక్కువ చెప్తే మళ్ళీ మా డైరెక్టర్ తిడతారు. సార్ ఇది అందరూ పోకిరి ప్రకాష్ రాజ్ గిలిచుకొని అంటే త్రిగుణ్, యు నో హౌ టు మేనేజ్ ఎవ్రీవన్ రైట్? ఆయన తిట్టేలో మీరు ఏదో ఒకటి ఐ డోంట్ నో. యు నో. అయితే సార్ ఏ సినిమాకైనా సరే మన సినిమా చూస్తున్నంతసేపు పాటలు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయాలి. ఒకప్పుడు చూసుకుంటే పాటలు ఈజ్ ద ప్రమోషనల్ స్టంట్. పాటలు సూపర్ హిట్ అవుతారే, ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ పాటలు విన్నాం కదా అని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే అది చాలా తక్కువైపోయింది. అది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ప్రమోషనల్స్ చేస్తేనే జనాలకు ఓహో ఈ సినిమా వస్తుందా అని చెప్పి చూసేవాళ్ళు అయిపోయారు ఇప్పుడు. అయితే మీ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి, అండ్ మీ సినిమాలో పాటలు ఎలా ఉంటాయి? ఆనంద్ సినిమాని గుర్తు చేస్తాయా? దీంట్లో సాంగ్స్ మంచి పాయింట్ మేము తీసుకుంది ఏంటంటే అండి, సాంగ్స్ అనేది కథని సెపరేట్ గా పెట్టలేదు. ప్రతి సాంగ్ కథతో పాటు వెళ్తుంది. సూపర్. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ మీకు తెలియదు కదా, నేను ఏదో చాలా రాంగ్ గా చెప్తున్నాను కదా. ప్రతి ఓడి ఏంటంటే సాంగ్ రాగానే ఇమీడియట్ గా ఫార్వర్డ్ స్కిప్. సో సాంగ్ స్కిప్ చేస్తే కథ మిస్ అవుతుంది. అలా డిజైన్ చేసాం సినిమా. సూపర్. సో ఖచ్చితంగా అదే మంచి పాయింట్. తర్వాత మీరు మ్యూజిక్ గురించి వచ్చినప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సో అరుణ్ అండ్ ప్రకాష్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. అండ్ ఫైనల్ మిక్స్ అయితే కనుక సంతోష్ అని నా క్లోజ్ ఫ్రెండ్ వి సౌండ్స్ ఫైనల్ మిక్స్ మన 5.1 సూపర్ చేశాడండి. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావట్లేదు అని వచ్చే పాయింట్లో ఇవాళ నేను చాలామంది విన్నదే పాయింట్ ఏంటంటే ఓటీటీ ఫిలింకి థియేటర్కల్ ఫిలింకి సౌండ్ నన్ను వేరీస్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మా సినిమా నేను ఎందుకు కాన్ఫిడెంట్ చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ సౌండ్ అంతా బాగా వర్కౌట్ అయింది. సో ప్రాపర్ సౌండింగ్ ఉంది సినిమా. మీరు ఇది ఫస్ట్ సినిమా మీకు, దీనికన్నా ముందు ఏం చేశారు సార్? బేసికల్లీ నేను విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్ డ్రాప్ అండి. ఓకే. 2007 నాది కెరీర్ స్టార్టింగ్, 7th క్లాస్. సో అడిగారా? చెప్పుకుంటా. సో విజువల్ ఎఫెక్ట్స్ మీద కొంచెం బాగా నాలెడ్జ్ గెయిన్ చేశాను. అంటే ఇనిషియల్గా నేను అనుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్ విఎఫ్ఎక్స్ సైడే మూవ్ అవుద్ది అనుకున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అదే మూవ్ అయింది. సో కమింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా టెక్నికల్గా కూడా మంచి సినిమాలు చేయాలని అయితే అనుకుంటున్నాను. అయితే ఈ రోబో పార్ట్ ఎంతవరకు ఉంటుంది? స్మాల్ పార్ట్ అండి, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కామిక్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది చాలా యూజ్ అవుద్ది అనేది డెఫినెట్లీ మనం బిలీవ్ చేస్తాం.
అయితే ఇందులో ఇందాక రోబో పరంగా అయితే కామిక్‌గా ఉంటుందన్నారు. ఇందులో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడు అనుకుంటా ఒక్కొక్కళ్ళ ఫోటో దగ్గర ఒక్కొక్క క్యాప్షన్ పెట్టారు. Yeah. అవును అది అది నాకు అప్పుడే చాలా బాగా నచ్చింది. ఇంతమంది కమెడియన్స్ ఉన్నప్పుడు మనకేమైపోతదంటే ఒకానొక మూమెంట్‌లో వెక్స్ అయిపోతాం. అరే! ఈళ్ళు అక్కడ మాట్లాడిందే ప్రతి సినిమాలో చూసినట్టే ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తది. జనరల్‌గా ఇప్పుడు Correct. అదే జరుగుతుంది. చాలా సినిమాలకి మేము సిట్యుయేషనల్ కామెడీ చేస్తున్నాము. మాదేది ఫిట్ చేసినట్టు ఉండదు అని చెప్పి చాలామంది మెన్షన్ చేస్తారు. బట్ ఎవరు ప్రాపర్‌గా ఆ కమెడియన్స్‌ని వాడుకోవట్లేదు. True. మరి మీరు సుదర్శన్ వర్సెస్ సుదర్శన్ అన్నారు. అండ్ ఇంకో పక్కన హర్ష ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. చూసుకుంటే మంచి ప్యాడింగ్‌తో అయితే సినిమాని చేశారు. ఈ కామెడీ ట్రాక్స్ మేము ఎంతవరకు ఎంజాయ్ చేస్తామంటే వాట్ యూ విల్ సే? అంటే చాలా యూజువల్లీ ఇప్పుడే ఎట్లా అంటే మంచి క్రౌడ్ తీసుకొని రావాలి అంటే ఎక్కువ కామెడియన్స్ ఉండాలని చెప్పి ఒక ఫోర్స్డ్ సినిమా మొత్తం ఒక అపార్ట్మెంట్లో జరిగే కదా. అవును. మీరు జనరల్గానే అపార్ట్మెంట్లో చూస్తే ఒక అనాయింగ్ అంకుల్ ఉంటాడు, ప్రతిరోజు వాట్సాప్లో పెడతాడు యువర్ కార్ పార్క్ హియర్ వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్ అలాగే అని. ఓకే. ఒక కూరలు అమ్ముకునే వచ్చి వెళ్తారు. అపార్ట్మెంట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటారు, ఇది మనం ఎవ్రీడే చూస్తాం. సో అలా ఉండడం వల్ల వీ హ్యాడ్ టు గో ఫర్ మెనీ ఆర్టిస్ట్ అనమాట. దాంట్లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసేదేమో గుండు సుదర్శన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. నెల్లూరు సుదర్శన్ ఏమో నా ఫ్రెండ్. హర్ష ఏమో అపార్ట్మెంట్లో ఉంటాడు, హీరోయిన్ వాళ్ళ కొలీగ్. అట్లా చాలా క్యారెక్టర్స్ రావడం బికాస్ దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్. అంటే ఇది సిచ్యువేషన్ కామెడీ కాదు, న్యాచురల్ కామెడీ అంటారు, ఆర్గానిక్ కామెడీ అంటారు. డెఫినెట్ అండి. డెఫినెట్లీ ఈ సినిమా మీరు చూస్తున్నంత సేపు ఏంటంటే డైలీ లైఫ్ మీరు చూస్తున్నట్టే ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఆర్గానిక్ వేలో వెళ్తుంది ప్రతి క్యారెక్టర్. సార్ యాక్చువల్లీ త్రిగుణ్ పాత ఫిలిమ్స్ చూసుకుంటే హీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రొమాన్స్ ఇన్ హిస్ ఫిలిమోగ్రఫీ. ఐ డోంట్ నో అబౌట్ పర్సనల్ లైఫ్. ఓకే, I have a beautiful romance with my wife. Thank you. మేము అడిగామా ఇందాక అన్నారు కదా, మేము అడిగామా? నువ్వు సగం చెప్పి వదిలేస్తే ఏమనుకుంటారు? సో మరి ఇందులో ఏంటి మీరు త్రిగుణ్ని ఈ సినిమాలో ప్రాపర్ ఒక బిగ్ కమర్షియల్ హీరోగా చూస్తారు. కమర్షియల్ హీరోగా చూస్తాం. అసలు ఏదేమైనా కానీ సార్ నాకు ఒక షాట్ మాత్రం చాలా బాగా నచ్చింది. వెనకాల ఆవులు ఉన్నాయి, ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చొని చేస్తున్న షాట్ నాకు భలే నచ్చింది తెలుసా. అంటే యాక్చువల్లీ ఆ ఒక్క ఫ్రేమే ఈ సినిమా కథని సారాంశంలో ఎస్, హౌ వాట్ ఇట్ ఈస్ టెక్నాలజీ అండ్ గుడ్ ఓల్డ్ అండ్ న్యూ కలిసి ఎలా కోఎగ్జిస్ట్ చేయాలి అనేది ఒక దట్స్ ది ఫైనల్ మెసేజ్ అనుకో. అయితే వాట్ యుల్ సే అబౌట్ ఇప్పుడు చాలా మంది ఇయర్ స్టార్ట్ అయిందంటే ఫిట్నెస్ మీద నేనే ఉన్నాను చాలా మంది. ఎందుకు దగ్గరగా అదే నేను లాస్ట్ 3 నెలలకు ఒక సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ కలుస్తున్నాను కదా సార్, అలా 2 kgs తగ్గుతూ వస్తున్నారు. ఇంకా తగ్గాలి, ఇంకొక 5 kgs తగ్గాలి. అబ్బబ్బబ్బబ్బ, ఈ అమ్మాయిలతో ఇదే సార్, కొంచెం పొగిడేవంటే లేదు, నిజం చెప్తున్నా, పొగిడితే సంబంధం లేదు. సో వాట్ యు విల్ సే ఫర్ ద పీపుల్, అంటే నేను చాలా మందితో హీరోస్తో మాట్లాడుతుంటాను కదా, మీకేంటంటే కంపల్సరీ క్యారెక్టర్ కావాలంటే ఒకసారి లావ్ అవుతారు, ఒకసారి సన్నం అవుతుంటారు. ఇదే విషయంలో ఐ థింక్ విజయ్ అన్న హీరో తోటి మాట్లాడడం జరిగింది నేను. ఫుల్ బల్జ్ బాడీ అదంతా చేసినప్పుడు కొన్ని సార్లు లివర్ కంప్లైంట్స్ కూడా రావడం మనం చూస్తూ ఉంటాము అని చెప్పి తను మెన్షన్ చేశారు. లివర్, వాటర్ లేకపోతే కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ ఇష్యూస్ ఆర్ కిడ్నీ ఇష్యూస్. వెయిట్ పుట్ ఆన్ అండ్ పుట్ డౌన్ చేయడంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ. అండ్ దెన్ మీరు సరైన న్యూట్రిషన్ లేదు, ఇన్ఫాక్ట్ మీరు షార్ట్ కట్స్ తీసుకుంటున్నారు, ఫ్యాట్ బర్నర్స్ అలా చేస్తున్నారంటే యువర్ లివర్ గెట్స్ ఎఫెక్టెడ్. అండ్ మీరు కరెక్ట్ గా తినకపోతే యాక్చువల్లీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని ఉంటుంది, మనం తిని ఒక 3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ మధ్యలో గ్రైండర్ లా వేస్తా ఉంటే అది పనిచేయదు. అస్తమాలు నోరు ఆడించకూడదమ్మా, అది పనిచేయదు. సో చాలా ఉన్నాయి. నేను కరెక్ట్గా చేయాలని, కరెక్ట్ కోచ్ అండ్ కరెక్ట్ న్యూట్రిషనిస్ట్ ఉంటే చేయొచ్చు. జస్ట్ అలా నేను ఈరోజు వెయిట్ తగ్గిపోతాను అలా జరగదు. ఇట్స్ అ హోల్ సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ మాకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అదే అవ్వడం కాబట్టి దాంట్లో అంత హార్డ్ వర్క్, మరి ఇదంతా జరగడం దానివల్లే కదా. వాట్ ఈస్ యువర్ డైట్ చెప్పండి అసలు, బేసిక్ డేలో మీరు వాట్ యు ఈట్ అంటే వాట్ యు విల్ సే? అంటే ఇప్పుడు ఎట్లాంటి ఒక డైట్కి వచ్చానంటే, నేను రీసెంట్లీ రియలైజ్ మనం ఈ ఫిట్ గా ఉండాలన్న దాంట్లో ఒక ఫారిన్ డైట్ తింటున్నాం. ఈ ఎగ్స్, బ్రౌన్ బ్రెడ్, 4 eggs, 2 full eggs, 2 egg whites. నో డెఫినెట్లీ అది ఎగ్స్ తప్ప మిగతావన్నీ చుట్టూ కిన్వా అది. సో నేను అన్నిటికీ ఒక ఇండియన్ ఆల్టర్నేట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు ఓట్స్ అవి దాని బదులు ఏంటంటే నేను గంజి తాగుతాను అనమాట. ఇట్ హ్యాస్ ద సేమ్ ప్రోబయోటిక్ దట్ ఈస్ దేర్. సో అలా చాలా ఇండియన్
బ్లూబెర్రీలు మ్మ్. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా బ్లూబెర్రీ. మీరు యాక్చువల్లీ Avocado. అవకాడో అవన్నీ. సో బ్లూబెర్రీ బదులు మీరు దానింపల్లి తింటే బ్లూబెర్రీ కన్నా 100 times ఎక్కువ సూపర్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ మై డయట్ ఇన్ అ మోర్ థింగ్. ఐ స్టిల్ ట్రై టు ఈట్ లిటిల్ బిట్ రైస్. చపాతీలు గిప్పాతీలు అదంతా ఒక మిత్తు. రైస్ తినాలి అంటే ఇంత రైస్ వేసుకుని ఇంత కూర వేసుకుంటే అప్పుడు healthy. ఇంత రైస్ వేసుకుని ఇంత కూర ఎంత వేసుకోవాలి. వేసుకోవాలి. అంతేగాని ఇంత రైస్ వేసుకుని ఇంత కూర వేసుకోకూడదు. రైస్ వేసి మధ్యలో తవ్వి సాంబార్ పోసామనుకో మా సంజు అలాగే తింటాడు. పాపం తినే పిల్లల్ని అలా కాదు కనిపెట్టాలి. అలా తింటాడు అనగానే స్తంభం లోపలికి దాక్కున్నాడు అనమాట. అలా దిష్టి పెట్ట తినే వాళ్ళని దిష్టి పెట్టద్దు. తిను బాగా తిను తినండి. సంజు తిను, బిస్కెట్లు తినండి. బయట ఉన్నాయి తిను. తినింది అరగొట్టండి కూర్చుని. మీకు బాగా తినడం ఇష్టం అంటే మీరు దాన్ని అరిగే పని చేయాలి. మ్మ్. లేదు నేను కథలను చీరలోనే ఉంటాను అంటే కొంచెం జాగ్రత్త తినాలి. సార్ మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి సార్, మీ ప్రొడ్యూసర్ గురించి. సీరియస్లీ అండి, వాళ్ళు మనం ఇంత దూరం వచ్చామంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్ లాగా అయితే కాదు. మ్మ్. డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మై ఫ్రెండ్ ఆల్సో. ఇప్పుడు నిజం చెప్పండి సార్. యాక్చువల్లీ ఆయన కూడా మా టీమ్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్ లానే వర్క్ చేశారు. సో యాక్చువల్లీ స్క్రిప్ట్ వైజ్ ఇన్పుట్స్ కానీ మనం రాసుకుంటున్నప్పుడు ఆయనతో డిస్కషన్స్ కానీ ఎవ్రీథింగ్ అండి ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ డెఫినెట్లీ అంటే ఫైనల్గా ఒక మాట ఏంటంటే లాయల్గా మాట అంటే ఎవరు ఇంత దూరం వచ్చామంటే లాయల్ గా మాట్లాడలేదా? లాయల్ గా మాట్లాడాలంటే అంట. ఓకే. ఇంత దూరం వచ్చామంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్. హీస్ అంటే వన్ ఆఫ్ ద మెంబర్. యూజువలీ ప్రొడ్యూసర్స్ అంటే ఉంటారు ఏంటి అలా కాకుండా ఆయన త్రూ అవుట్ ఇన్ఫాక్ట్ రైటింగ్ ప్రాసెస్ అది కూడా చాలా వర్క్ చేశారు. చాలా work అసిస్టెంట్ చేశారు. డైరెక్టర్ గా ఈయనతో పాటు వర్క్ చేసి అసిస్టెంట్ గా ఉండి రాస్తున్నప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని రాసుకోవడం, డిస్కస్ Super. చేసుకోవడం. నైస్. అయితే నేను త్రిగుణ్ ఇన్స్టాలోంచి ఇంకొన్ని విషయాలు చూసాను. ఏంటంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు వెయిట్ అంటే చేస్తున్నారు. జస్ట్ 2 minutes. అయితే ఆర్జీవి గారికి హ్యాపీ బర్త్డే లాంటి చెప్పడం ఇష్టం లేదు కానీ ఎనీవేస్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పి పెట్టడం. అంటే ఆర్జీవి గారితో మీరు ట్రావెల్ చేయడం ఒకటి. అంటే ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ నేను కావాలని అదే కావాలని యూటీజ్ అది తెలిసిపోతుంది. సో ఆయనతో వర్క్ చేస్తున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ 11th hour రైట్ అది 11th రోజు ప్రవీణ్ సత్తార్ గారు ఇది కొండా చేసాం విత్ ప్రవీణ్ సత్తార్ గారితో 11th hour చేశారు వెబ్ సిరీస్. ఆర్జీవి గారు ఏం చెప్పాలి నాకు, ఆయన మోర్ దెన్ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్రెండ్, లవ్లీ పర్సన్ టు హ్యాంగ్ అవుట్ విత్. కొంతమంది దగ్గరికి వెళ్తే అలా థెరపీ అయ్యి వస్తుంది. స్ట్రెస్లో వెళ్ళాం అనుకోండి, స్ట్రెస్ రిలీఫ్ తో వచ్చేస్తాం బయటికి. ఒక 1 hour కూర్చుంటే అబ్బా మన మీద మనకే కాన్ఫిడెన్స్ పెరిగిపోయి వాట్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్. అండ్ ఆల్వేస్ హీస్ థ్రైవింగ్ విత్ నేళ్ళు సినిమా చేస్తున్నారు ఇప్పటికీ. ఆ ఫైర్, ఆ సత్య చేసిన ఫైర్ సేమ్. జీవి గారు ఒక ఇంటర్వ్యూలో అడిగారు, అప్పుడున్న ఆర్జీవికి ఇప్పుడున్న ఆర్జీవికి ఏంటి సార్, ఏం తేడా లేదు సార్. ఆయన ఆన్ బిగ్గర్ థింగ్ ఆయన కథలు వేరు కానీ ఇంకా డైరెక్ట్ చేయడం ఇంటెన్సిటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. డెఫినెట్లీ మా గురుగారు. ఐ థింక్ ఇది బ్లెస్సింగా లేదంటే ఇంకేమన్నా అన్నది యూ షుడ్ ఆన్సర్. త్రిగుణ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎంతో మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం జరిగింది. కరెక్ట్. ఇస్ దిస్ బ్లెస్సింగ్ ఫర్ త్రిగుణ్ ఆర్ ఎల్స్ దీనివల్ల ఏమైనా డ్రాబ్యాక్ ఉంది అని అనుకుంటున్నారా? ద థింగ్ ఇస్ ఇప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఒక్కొక్కరికి ఒక జర్నీ ఉంటుంది. అవును. నాకు లక్కీలీ ఫస్ట్ ఫిల్మ్ జెనీలియా గారు యూజువలీ ఒక చిన్న హీరోతో పెద్ద హీరోయిన్స్ వర్క్ చేయనని చెప్తారు. నేను జెనీలియా గారితో చేయడం వల్ల ఏంటంటే తన స్టాండర్డ్ ఎలా సెట్ చేసిందంటే నన్ను ఎవరు రిజెక్ట్ చేయాలి. ఏమి జాక్సన్ గారితో చేశాను, సమంత గారి పక్కన యాక్ట్ చేశాను, అమలపాల్ గారు చేశారు, ఇన్ఫాక్ట్ 11th hour తమన్నా గారితో చేశాను. ఏమి జాక్సన్ గారిని కొడతారు మీరు. ఆవిడ కూడా నన్ను కొడుతుంది సరేనా. అందులో క్యారెక్టర్ పేరు హేమ, అందుకే గుర్తు పెట్టుకున్నాను నేను. నైస్. సో బియాండ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ నాతో చేసిన కొత్త ఆర్టిస్టులు కూడా ఈరోజు చాలా బాగా దే గ్రౌన్ టు ఎవరి జర్నీ వాళ్ళది. ఇప్పుడు మనం అందరం ఒకటి అనుకుంటాం, మీరు కూడా ఒక 1 million subscribers అయిపోవాలి నేను ఎలా అని అనుకుంటాం, కానీ దానికి ఒక ఎఫర్ట్, మనకి ఏం దొరికిందో అది మనం కరెక్ట్ చేయాలి. మన పని చేస్తా ఉంటే వస్తుందా 1 million, తొందరపడకు, వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి, పని చేయాలి, ఓర్పు నేర్పు. ధనుష్ గారితో 2 movies, one movie, but I was involved with him for a longer time. నమ్మన్ ముందు చేశాను. అవును. ఇంకొకటి అయితే చూసాను ఇన్స్టాగ్రామ్ లో సంథింగ్. ఓకే ఫైన్. అయితే ఫైనలీ వాట్ యుల్ సే ఫర్ ద ఆడియన్స్ అబౌట్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్? అంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మంచి హాట్ సమ్మర్లో ఒక కూల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫుల్ ఫ్యామిలీ, కిడ్స్, పెద్దవాళ్ళు అందరు తీసుకెళ్ళి ఒక 2 hours థియేటర్లో కూర్చుని నవ్వి లాస్ట్లో ఒక మంచి మెసేజ్తో పాటు ఇంటికి వచ్చే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి రీచ్ అవ్వాలని ఇంత ఒక కమర్షియల్ సెటప్లో తీసుకొచ్చాం.
చెప్పాలి, ఈ కథలన్నీ బయటికి చెప్పాలి, తెలియాలి. ఇంకా ఈ ఫుడ్ గురించి కాన్వర్జేషన్, అగ్రికల్చర్ గురించి కాన్వర్జేషన్ ఇంకా స్టార్ట్ చేయాలి అని. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయాము. మీరు చూసుకుంటే చాలా తక్కువ సినిమాలు అవును మహర్షి చెప్పచ్చు, అవును. నువ్వు వస్తానండి దాంట్లో కూడా చాలా చిన్న, దాంట్లో అగ్రికల్చర్ గురించి కాదు కానీ మోర్ లవ్ లవ్ గురించే ఉంటుంది. సో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఈ డైలాగ్ స్టార్ట్ అవుతుంది అని హోప్ చేస్తున్నాను. కానీ May 15th థియేటర్కి వస్తే మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సార్ మీరు చెప్పండి సార్ ఇన్ యువర్ వర్డ్స్. సింపుల్ అండి, ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఫిల్మ్ అని మనం ఆల్రెడీ పోస్టర్ మీద వేసాం. సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా సమ్మర్ అంటేనే ఫ్యామిలీ టైం. సో ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా సమ్మర్కు థియేటర్స్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా హీరో చెప్పినట్టు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు, ఆఖరిలో ఒక చిన్న ఆలోచనతో బయటకు వస్తారు. చిన్న ఆలోచనతో బయట. అది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. పాప పేరేంటి? యుకి. యుకి. ఇప్పుడు ఎంత? 8 months. 8 months. ఓకే. సో పాప అంటే మీ సినిమా ఎలాగో ఫ్యూచర్ జనరేషన్ కోసమే కాబట్టి అగ్రికల్చర్ సైడ్ తనకి అంటే తను ఎదిగి కొద్దీ తనకి ఎలాంటి ఇవన్నీ చేయించాలి అన్న థాట్ ప్రాసెస్ ఉందా? థాట్ ప్రాసెస్ ఉందా అని అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. నో థాట్ ప్రాసెస్. గో విత్ ద ఫ్లో. యు డు వాట్ యు లైక్. ఓకే. లివ్ లెట్ లివ్. ఓకే. సో ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఐ విష్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైంలో ఎంతైతే పాపులర్ అయిందో వర్క్ ఫ్రమ్ హోమ్, దానికన్నా డబుల్ ట్రిపుల్ పాపులర్ అవ్వాలని మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన అందరికీ కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మై వెరీ బెస్ట్ ఫ్రెండ్. ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ సో లవ్లీ డూయింగ్ అనదర్ ఇంటర్వ్యూ అండ్ May 15 సినిమా థియేటర్కి వెళ్ళి చూసి డెఫినెట్గా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మా హీరో కాదు, మన హీరో అనమాట. సో మన హీరో కోసం ఈ సినిమాని May 15th థియేటర్స్లో తప్పకుండా చూడండి, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.